హల్లెలూయా. ఈ మధ్యలో ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. కన్నతండ్రి కరుణామయుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన విశేషమైన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనిస్తున్నాను. చాలా దూరం ప్రయాణం చేసి రావాల్సి వచ్చింది అనుకుంటాను. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఉండగా 8,000 మైళ్ళు ప్రయాణం చేశాడు. 8,000 మైళ్ళు. 8,000 మైళ్ళు అంటే 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు ఆయన. ఇప్పుడు మా శ్రీని గారు మమ్మల్ని తీసుకొచ్చిన బస్సులో అదేమి లేదు. అప్పుడు వినయ్ గారు మమ్మల్ని తీసుకెళ్ళే కారులు ఆడలేదు. కేవలం కాలినడకన 8,000 మైళ్ళు 12,000 కిలోమీటర్లు ప్రభువారు ప్రయాణం చేసి ప్రజలను రక్షించడానికి, ఆత్మలను రక్షించడానికి ప్రభు ప్రయాస చాలా గొప్పది అనుకుంటాను. మనలాంటి వాళ్ళు పడుతున్న ప్రయాస 1% కూడా కాదు అని. ఏది ఏమైనా ప్రభు మహిమ. 27వ తారీఖు మే నెల సర్జాలో ల్యాండ్ అయ్యి దేవుని గణపరచడానికి సర్జాలో ఉన్న తెలుగు క్రైస్తవ సంఘం వారు, దైవజనులు, గనులు, పెద్దలు, అనుభవనీయులు, రెవరెండ్ డాక్టర్ ఫ్రాన్సిస్ అయ్య గారు, అమ్మగారు, వారి కమిటీ వారి సంఘం ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. అప్పటి నుంచి మా వెన్నంటూ ఉండి వీళ్ళు వినయ్ గారు, రాజేష్ గారు, శ్రీని గారు, వెంకట్ గారు, చాలామంది పెద్దలు మా యోగక్షేమాలు చూస్తూ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలని రూట్ మ్యాప్ సిద్ధం చేస్తూ ప్రభువుని కనపరచడానికి మంచి ప్రియులను ఈ ట్రిప్లో ప్రభువు నాకు ఇచ్చినందుకు నేను మనసారా దేవుని స్తుతిస్తున్నాను. నేను ఏ స్థలంలో ఉన్నా మా కొరకు 100,000 మంది ప్రార్థించే సంఘాలు ఇండియాలో దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి వందనిస్తున్నాను. హల్లెలూయా. ప్రతి ఆదివారం 3 చర్చెస్లో 600 మంది ఆరాధన చేస్తారు. దేవుని మహాకృప. ఎన్నో బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి, సేవకులు ఉన్నారు. అయినా వీటన్నిటికీ కారణం ప్రభువే. ఈ రోజున మనం అతిశయించాల్సి వస్తే ఆయనను బట్టి మాత్రమే అతిశయించాలి. మనకున్న ఆధిక్యతలు, మనకున్న హోదాలు, వితౌట్ హిస్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్. ఆయన కృప లేకుండా మనం ఏది అనుభవించలేదు. అందరిని బట్టి స్తుతిస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు వేణుబాబాయ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సెలెస్ గారికి, డేవిడ్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామందిని 43వ వార్షికోత్సవంలో చూసి ఆనందించాను. అక్కడ సంఘం వారు అనుకున్న దానికంటే దేవుడు ఆయన ఆశ్చర్యమైన కార్యం జరిగించి 700 మంది పైబడి దేవుని పిల్లలు అక్కడికి వచ్చి ప్రభువుని ఆరాధించడం దేవుని కృప. స్తోత్రం. మరి మీరందరూ ఈ స్థలంలో చేరి ఉన్నారు, కూడి ఉన్నారు, దేవుని మాటలు వినడానికి కూడి ఉన్నారని నేను అనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో 2 సందర్భాల్లో 2 మాటలు రాయబడి ఉన్నాయి. నేను ప్రశాంతంగానే మాట్లాడతాను. వాస్తవానికి పబ్లిక్ మీటింగ్స్లో అయితే స్టేజ్ మీద ఉండను. నేను స్టేజ్ మీద లేకుండా మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉంటాను కార్డ్లెస్ మైక్తో. కానీ మనం ఒక గ్రూపుగా ఉన్నాం కాబట్టి చాలా ప్రశాంతంగా మీకు అర్థమయ్యేలా ఏ భాషలో మాట్లాడమంటే ఆ భాషలో మాట్లాడతాను. నేను మనం అందరం తెలుగు వారమే కాబట్టి తెలుగులోనే, స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడుకుందాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. 2 సందర్భాలు బైబిల్లో అపోస్తల కార్యగ్రంథంలో రాయబడ్డాయి. ఒకటి అపోస్తల కార్యగ్రంథం 19వ అధ్యాయము 32వ వచనంలో ఇలా రాయబడింది. తాము ఎందుకు కూడి ఉన్నారో వారికి తెలియలేదు అని రాయబడింది. రెండవది అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 44వ వచనంలో తాము ఎందుకు కూడుకున్నారో వారికి తెలిసిందట. మీరు ఇక పేజీలు ఏం చెప్పొద్దు, జాగ్రత్తగా నా మాట వినేయండి. దేవునికి స్తోత్రం. ఈ 2 సందర్భాలు అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 32వ వచనంలో దే గ్యాదర్డ్ బట్ దే డోంట్ నో వై దే గ్యాదర్డ్. వాళ్ళు కూడుకున్నారు కానీ ఎందుకు కూడుకున్నారో వారికి తెలియలేదు. బాధకరమైన విషయం. 2 అపోస్తల కార్యం 13:44 దే గ్యాదర్డ్ దే నో వై దే గ్యాదర్డ్ దే లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎందుకు కూడుకున్నారో వారికి తెలుసు. దేవుని వాక్యమును వినడానికి కూడుకున్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున క్రైస్తవులైన వాళ్ళు ఇంకా కొంచెం అటు చెప్తే బాగుంటుందేమో, రీసౌండ్ రాకుండా మనమే కానీ. ఈ రోజున క్రైస్తవ సమాజం గుడ్ ఎందుకు కూడుకుంటున్నారో అర్థం కాకుండానే కూడుకుంటున్నారు. చాలా చోట్ల ఎందుకు వస్తున్నారో అర్థం కాకుండానే వస్తున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రభువుని
విశ్వసించిన దేవుని పిల్లలు మనం ఎందుకు వస్తున్నాం, ఎందుకు కూడుకుంటున్నాం, ఒక పర్పస్ ఉండాలి. యేసయ్య లోకానికి రావడానికి ఒక ఉద్దేశం ఉంది మనందరి కొరకు. నశించిపోతున్నాము అని తెలిసి రక్షించడానికి రక్షకుడిగా వచ్చాడు ఆయన. రక్షించబడిన మనము రక్షకుని దగ్గరికి ఎందుకు వస్తున్నామో తెలియాలి. రక్షించబడిన మనం రక్షకుని చెంతకు ఎందుకు వస్తున్నాం, ఎందుకు రావాలో మనకు తెలియాలి. అక్కడ మనం చూస్తే దాదాపుగా పట్టణం అంతా కూడా, దాదాపుగా పట్టణం అంటే ఇంకా ప్రాంతంలో ఎవరు లేరట. దాదాపుగా అంటే ఇంచుమించుగానే ఆ పట్టణం అంతా రమారమే ఒక చోట కూడా ఉన్నారు. ఎందుకనంటే దేవుని వాక్యమును వినడానికి కోరుకున్నారట. హల్లెలూయా. ఎందుకు కోరుకున్నారు వాళ్ళు? నేను అంటాను, యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వేర్ ఎవర్ వి గ్యాదర్డ్, ఓన్లీ ద పర్పస్ అండ్ ద రీజన్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతే. మనం ఎక్కడైనా కూడుకున్నామనంటే ఓన్లీ ద రీజన్ టు లిసన్ హిస్ వాయిస్, ఆయన స్వరం వినడానికి. ఎందుకనంటే ఇన్ కమింగ్ డేస్లో ఆయన స్వరం వినే అవకాశాలు ఇక ఉండవు. నేను మరలా చెప్తున్నాను. నేను బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడుతున్న మాట, దేశంలో గొప్ప క్షామము రాబోతుంది, కరువు రాబోతుంది. అదేమనగా తినడానికి అన్నం ఉంటుంది, తాగడానికి నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ బ్రతికించే దేవుని మాటలు మాత్రం దొరకవు. హల్లెలూయా. రాసి పెట్టుకోండి. మీరు ఎక్కడైనా ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతున్నాను, వేల మందికి సువార్త ప్రకటిస్తున్నాను. నా అనుభవంలో 31 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఈ జీవితానికి. నేను సాధ్యాలు చెప్పాను, 17 సంవత్సరాల వయసులో రక్షణ పొందాను. నేను 20 సంవత్సరాల వయసులో సేవకు వచ్చాను. 31 సంవత్సరాల నుంచి ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను. నేను సేవకులను తయారు చేసే సేవకుడిగా, సంఘాలను నిర్మించే సేవకుడిగా, అనేకులకు ఆశీర్వాదకరమైన సేవకుడిగా. నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఒక అభిషేకంతో కూడినదే. నేను మీకు ముందే చెప్పాను, మేము అడుగుపెట్టే స్థలానికి వెళ్ళే ముందు మా వెనుక 100 మంది ప్రార్థన చేస్తారండి. హల్లెలూయా. కనుక ఈ పూట క్లుప్తముగా శ్రేష్టమైన మాటలు, నాకు టైం చెప్పలేదు కానీ నాకు టైం తెలుసు. ఎందుకంటే ఇస్సాకు ఎలాగంటాడు, ఐ నో మై టైం, ఐఎమ్ గోయింగ్ టు డై అంటాడు. నేను చనిపోతున్నాను, నేను చనిపోయే కాలం నాకు తెలుసు అని అంటాడు. దేవుని పిల్లలారా, మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మీ వినికిడి శక్తి ఏంటో నాకు తెలుసు, మీ గ్రహింపు ఏంటో నాకు తెలుసు. నేను హాల్లో ఎంటర్ అవగానే మొత్తం స్కాన్ చేసేస్తాను, ఎవరు, ఏంటి, ఎక్కడ, ఎలా, ఎందుకు అన్నది. సేవకులుగా మాకు ఆ వివేచన లేకపోతే సేవ చేయలేదు. మీరు మా కోసం ఏమనుకుంటున్నారు, ఎందుకు ఎలా అనుకుంటున్నారు అన్నది, ఆ వివేచన అనేది మాకు లేకపోతే సేవ చేయలేం. ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్ రావడానికి టైం పడుతుందేమో, కానీ మేము స్కానింగ్ ఇవ్వడానికి, రిపోర్ట్ మీ చేతుల్లో పెట్టడానికి సెకండ్లు చాలు. దానిని సమయోచిత జ్ఞానం అని అంటారు. 12 కృపావరాల్లో ఒకటి వివేచన. వివేచన లేకపోతే సేవ చేయకూడదు, సేవ చేయలేం, జరగదు. ఆమేన్. హల్లెలూయా. ఆ వివేచన ప్రభు ఇచ్చారు కాబట్టి మీతో, మీ మధ్యలో సేవకులైన వారు ఘనమైన పరిచయం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 25-30 మంది కూర్చోవడం అంటే మహాబ్రహ్మాండం. మన ఆంధ్ర తెలంగాణలో 5,000 మంది కూర్చున్నా కానీ ఇలాంటి ప్రాంతాల్లో సేవ అంత తేలికైనది కాదు. ప్రభువు మిమ్మల్ని నిలబెట్టారు కనుక, మిమ్మల్ని సమకూర్చారు కనుక మనమందరం కూడా బుదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అనే మాట ప్రభువారు మన కొరకు నెరవేరుస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడో ఇండియా దేశానికి చెందిన మనం అందరం ఈ రోజున ఈ ప్రాంతాల్లో ప్రభువుని కనపరుస్తున్నామనంటే ఆ రోజున ప్రభు చెప్పిన మాటే, బుదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి అన్నమాట. కాబట్టి కాన్సెప్ట్ని బట్టి కొన్ని మాటలు, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, చాలా విలువైన మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేను యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, దేవునికి మహిమ కలుగును గాక, దేవుడి వాక్యమును దీవించును గాక. సాధారణంగా మనం ఏ ప్రార్థనలో అయినా ఎక్కువగా పాల్గొంటాం. ఏ ప్రార్థన అయినా, ఉజ్జీవ ప్రార్థన, వివాహము, పుట్టినరోజు, కృతజ్ఞత కూడిక అని చాలా చోట్ల ఈ భూమి మీద ఏ సంఘమైనా ఒకటే, చాలా చోట్ల రేరుగా మనం కనబడేది ఏంటంటే ఉపవాస ప్రార్థన అనేసరికి మాత్రం ప్రజలు కనబడరు. అంతదాకా ఉపవాసం తీసేయండి, ప్రార్థన అంటే కనబడరు. ఉపవాసం పక్కన పెట్టండి, ప్రార్థన అంటే కనబడరు. కానీ ప్రార్థనలో ఉన్న
గొప్పతనం, ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న ప్రభావం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, అది ఇక గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ఆయన సన్నిహెడ్రిం సభలోకి వెళ్ళిపోతారు. సభలో 71 మంది ఉన్నారు. ఓటింగ్ జరగబోతుంది ఆ రాత్రి. మీ అందరికీ తెలుసా చరిత్ర. యేసు ప్రభువును చంపుదామని అనేసరికి మేధావులు అందరూ కూర్చొని ఆ రాత్రి మిడ్నైట్ సభ పెట్టారు. ఓట్లు వేయమన్నారు. 70 మంది ఓట్లు వేశారు యేసు ప్రభువును చంపడానికి. ఒక ఆయనే ఓటు వేయలేదు. ఆయనే సజ్జనుడు, నీతి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, అరమతి యోసేపు. హల్లెలూయా. సజ్జనుడు ఎప్పుడు దుర్జనుడితో సహవాసం చేయలేడు. మంచివాడు ఎప్పుడు చెడ్డవాడితో సహవాసం, భక్తి కలిగిన వాడు ఎప్పుడు పాడైన వాడితో సహవాసం. అయిపోయింది. ప్రభువారు చాలా శ్రేష్టమైన సంగతులు అక్కడ చెప్తూ చాలా విషయాలు మనకు నేర్పిస్తారు. ఎందుకో యేసయ్య ఇక మరణానికి అప్పగించబోతున్నారని అనగా ఆయన ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు. ఆయనతో పాటుగా ప్రాముఖ్యంగా 4 శిష్యులను తీసుకువెళ్ళారు. 8 మందిని కింద ఉంచారు. అద్భుతం దేవుని పిల్లలరా. అక్కడ ఒక మాట చెప్తారు యేసు ప్రభువారు. ఆయన మరలా తిరిగి వచ్చేసరికి అక్కడ వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అందరూ నిద్రపోతున్నారు. అది నిద్రపోయే టైము. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. వినడానికి టైము, తినడానికి టైము, పడుకోవడానికి టైం. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఆకాశము క్రింద మనుషుడు చేయి ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది అని అన్నాడు. ఏ టైంలో ఏది చేయాలో అదే చేయాలి. ప్రభువుకు బాధ అనిపించింది. ఆయన మరణానికి వెళ్తున్నాడు. మన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే మనం హ్యాపీగా ఎదురుగా ఏసీ రూమ్ తీసుకొని పడుకోగలమా? మీ అందరికీ తెలుగు వచ్చా? ఓనో ఆనో ఏదో అనండి. దేవునికి స్తోత్రం కలుగుడు కాక. మరీ ఐసీలో ఉన్నట్టుగా బిగిసిపోకండి. ఇక్కడ కాసేపటికి బిగిసిపోతారు. మన వాళ్ళు ఎవరైనా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే మనం వెళ్ళిన బంధువులుగా బయట పడుకోగలమా? యేసు ప్రభువు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఈజ్ గోయింగ్ టు డై. మరణానికి వెళ్తున్నారు. అసలు నిద్ర పడుతుందా మనకి? ప్రశాంతంగా ఉండగలమా? పడుకున్నారు వాళ్ళు. ప్రభువు వెంటనే వచ్చంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 వచ్చిన ఏమన్నారు తెలుసా? కానీ ఒక్క గడి అయినా మెలకుగా ఉండలేదా? నిజంగా ఎంత అద్భుతం అంటే ఆ మాట చెప్పింది కూడా తన ప్రజల కొరకే. యేసు ప్రభు కొరకు చెప్పరా? ఏమన్నారు తెలుసా ఆయన? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లుగా మెలకుగా ఉండలేరా? అసలు యేసు ప్రభు మాటలు ఎప్పుడైనా మనకు అర్థమయ్యా? ఏది పలికినా తన కొరకు ఎప్పుడు పలకలేదు. ఈ భూమి మీద ఉన్న తన ప్రజల క్షేమం కొరకే పలికాడు అని చెప్పలు కొట్టాడు దేవుని మహిమ. కనీసం ఒక్క గడియ మెలకుగా ఉండలేరా? ప్రార్థన చేయలేరా? నా కొరకు కాదు, మీ కొరకు. ఎంత అద్భుతమో చెప్తాను నేను. అంటే మనం చేసే ప్రార్థన మన మీదకి రాబోతున్న శోధనను తప్పిస్తుంది. మనం చేసే ప్రార్థన మన కుటుంబాల మీదకి రాబోతున్న శోధనను తప్పిస్తుంది. మనం చేసే ప్రార్థన మన సంఘాల మీదకి రాబోతున్న శోధనను తప్పిస్తుంది. కనీసం మన శోధన తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఆ శోధన కూడా నువ్వే తప్పించేనా అంటే అంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా? హల్లెలూయా. అందుకే యోవేలు గ్రంథకర్త చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అలా వినేయండి. యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. దేవుడు ఎలా మాట్లాడతాడు అని అంటే, ఆ రోజున అబ్రహాము గారి దగ్గర నుంచి మొదలు మనం చూస్తే అబ్రహాముకి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, మోషే గారికి యెహోవా వాక్కు ప్రత్యక్షం. అంటే భక్తులు ఎవరు దేవుని మాట వారి దగ్గరికి రాకుండా ప్రజలకు చెప్పలేదు. సేవకులైన వారు మీకు చెప్పే సందేశం వారి దగ్గరికి రాకుండా మీ దగ్గరికి రాదు. యెహోవా వాక్కు ప్రవక్తకు ప్రత్యక్షమై ఇక్కడ చెప్తున్న మాట అద్భుతమైన మాట. యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు మనకు కనబడుతూ ఉంటాయి. యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. 73 వచనాలు ఉన్నాయి. 2034 మాటలు ఉన్నాయి. ఇందులో ఈ 3 అధ్యాయాల్లో 7 ప్రశ్నలు కనబడతాయి మనకి. ఇవన్నీ మీకు వివరించిన, ఎందుకంటే బైబిల్ కాలేజీ ఉంది కాబట్టి చాలా క్లియర్గా మేము చెప్తూ ఉంటాం వారికి, మా దగ్గర తరఫీదు వచ్చే వారికి. సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు, వివేచన కలిగిన వారు, వాక్యాన్ని బాగుగా అర్థం చేసుకోగలిగిన వారు కాబట్టి మీరు చదువుకున్నప్పుడు యోవేలు గ్రంథంలో 7 ప్రశ్నలు కనబడతాయి. 50 ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞ అంటే దేవుడు జారీ చేసేది. దేవుడు చెప్పినప్పుడు తూచా తప్పక పాటించాల్సింది. ఇక్కడ మనకి 10 వాగ్దానాలు కనబడతాయి దేవుని పిల్లల కొరకు. వాగ్దానం అనేసరికి మనందరికీ సంతోషమే కదా. డిసెంబర్ 31 తెస్తాం కదా. మా పల్లెటూరులో అయితే ఒకటి బాగోపోతే ఇంకొకటి కొనుక్కుంటాడు డబ్బులు ఏంటి. ఆ అత్తోరింటి దగ్గర ఒకటి తెస్తాడు, వాళ్ళ అమ్మగారింటి దగ్గర ఒకటి తెస్తాడు.
అవసరమైతే ఇండియాలో ఒకటి తెస్తాడు, షార్జాలో ఒకటి తెస్తాడు. షార్జాలో మంచి వాగ్దానం రాకపోతే దుబాయ్లో ఇంకొకటి తెస్తాడు. ఆడి దరిద్రానికి ఆడి భక్తికి ఎక్కడికి వెళ్ళినా అదే వస్తుంది. ఎందుకంటే నీ బతుకు బాగోలేంది వాగ్దానం ఏదైతే జీవితాన్ని బాగు చేసుకోవడానికి దేవుని మాట ఒక్కటే పరిష్కారం అన్న సంగతిని బాగుగా మనం ఎరిగిన వారిగా ఉండాలి. యోబేలు గ్రంథములు 7 ప్రశ్నలు, 50 ఆజ్ఞలు, 10 వాగ్దానాలు. చాలా అద్భుతం. 60 ప్రవచనాలు కనబడతాయి. ఇప్పటికి కేవలం 11 మాత్రమే నెరవేరే ప్రవచనాలు, 59 ప్రవచనాలు రాబోతున్న దినాలలో నెరవేరవలసి ఉంది. యోబేలు గ్రంథాన్ని మనం అంత తేలిగ్గా తీయడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? ఎప్పుడో జరగబోతున్న విపత్తు కొరకు కన్నతండ్రి కరుణామయుడు క్రీస్తుకు పూర్వం 835వ సంవత్సరంలోనే ప్రకటించాడు. చాలా అద్భుతం కదా దేవుడు ఆయన వర్తమానాన్ని పంపించడానికి. అందుకే ప్రభువు దినమును గురించి ప్రకటించిన గొప్ప వ్యక్తి యోబేలు గారు. యోబేలు అనే మాటకి అర్థం దేవుడు అంటూ ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక్కడే యెహోవాయే దేవుడు అని. మనందరికీ ఒక్కడే దేవుడు ఉండాలి. నమ్మిన మనకు మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికామనుకోండి కాస్త ఇబ్బంది కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఉండగా మనం ఎలా బ్రతికేమో ఎవడో మనల్ని అడగడం. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి విషయానికి దేవుని దగ్గర మనం జవాబుదారీగా ఉండాలి. వీఆర్ ఆల్ అకౌంటబుల్ టు గాడ్. ఒక రోజున మనం న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఎలా బ్రతికినా సరిపోతుంది అని బ్రతికేమనుకోండి బైబిల్ అనవసరం. మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు. ఈ సంగతిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏం జరిగిందయ్యా ఎందుకు ఈ చరిత్ర అంటే, దక్షిణ రాజ్యమైన యూదా 120 సంవత్సరాలు 12 గోత్రాలు కలిసే ఉన్నాయి. 120 సంవత్సరాలు. కానీ సొలొమోను గారు తర్వాత 2 రాజ్యాలుగా విడిపోయి దక్షిణ రాజ్యముగా 2 రాజ్యాలు, ఉత్తర రాజ్యముగా 10 గోత్రాలు, దక్షిణ రాజ్యముగా 2 గోత్రాలు, 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోయాయి. ఈ చరిత్ర అంతా ఇప్పుడు ప్రస్తుతం అప్రస్తుతం మీకు అవసరం కాదు. అవసరమైన మొక్కలు చెప్పి దీవించి మేము ప్రయాణం చేస్తాం, 2 గంటలు వెళ్ళాలి. స్తోత్రం చెప్పలే. మీరు లోకల్ కాబట్టి ఎక్కడికక్కడ ఆల్రెడీ బెడ్లో తలగడ్డలన్నీ సర్దుకొని వచ్చి ఉంటారు. ఎక్కడికి సాధారణంగా మన పల్లెటూరులో ఎలా ఉంటుందంటే కూటానికి వచ్చే ముందు ఇంటి దగ్గర అన్నీ సర్దుకొని వస్తూ ఉంటారు. ఏం కొంపలడిపోతాయి. పెందలకడ మందిరానికి రావడం నేర్చుకున్నవాడే ప్రభు పక్కన కూర్చోగలుగుతాడు. హల్లెలూయా. పొంగమూరు దేవదాస్ గారని బైబిల్ మిషన్ స్థాపించిన గొప్ప దైవజనుడు. ఆయన పుస్తకంలో రాసిన మాట ఏంటో తెలుసా? దేవుని పిల్లలట పెందలకడ వస్తే ప్రభు కుడి పక్కనే కూర్చుంటారట. ఆలస్యంగా వస్తే ఎక్కడ కూర్చుంటారన్నది మీరే రాసుకోవాలి. ఇంకా ఆ ఖాళీ మీరే పూర్తి చేయాలి. అందుకు మందిరానికి ఎప్పుడు అందరూ వచ్చిన తర్వాత కాదు, అందరికంటే ముందుగా. నేను చెప్పడం కాదు. లూకాసు సువార్త 21వ అధ్యాయం 38వ వచనంలో రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయంలో ఉన్నారన్న సంగతిని ప్రజలు విన్నారు. విన్నవాళ్ళు ఆలస్యం చేయకుండా దానికాడే వచ్చారట. ఎప్పుడు వచ్చారు? రావాలి అని అనుకుంటే పెందలకాడనే వచ్చి ఆడాలి. ఎలా అన్నారని ఏమనుకోకండి. నా బాణి ఎలా ఉంటుంది, గెస్ట్గా వచ్చాను కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాను, కట్టేసినట్టు ఉంటుంది నాకు మొత్తం ఈ దేశంలో. చాలా భయంకరంగా మాట్లాడతాను నేను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని ఎందుకు సిలువేశారో తెలుసా మీకు? యేసు ప్రభుని ఎందుకు సిలువేశారో తెలుసా? అద్భుతాలు చేసినందుకు కాదు బిడ్డ, చచ్చిపోయిన లేపినందుకు కాదు, కుంటోళ్ళకి కాలు ఇచ్చినందుకు కాదు, మోగవాళ్ళకి నోరిచ్చినందుకు కాదు, 5 రొట్టెలు 2 చేపలు పంచినందుకు కాదు, మోమాటం లేనివాడుగా మాట్లాడినందుకు. రే సున్నబట్టిన సమాధులు మీరు అన్నాడు. ఇలాంటి వాడు ఉంటే ఇక మనకి మన రాజ్యాలు కష్టమే. తీసేస్తే మంచిది అనుకున్నాడు. తీసేశారు, వేసేశారు. ఎన్ని రోజులు ఉంచారు? 3 రోజులు ఉంచారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఏమైనా చేయగలిగారా? మాట్లాడట్లేదు మీరు. స్తోత్రం కలుగుగా. ఎవరి వల్ల నవ్వుతారా? ఇంకో విచిత్రం చెప్పనా? అప్పుడు వాళ్ళు అనుకున్నారంట మరలా సభ పెట్టుకొని ఆయన తిరిగి లేస్తాడన్న సంగతి మనకి తెలుసుంటే సిలువ వేసి ఉండకపోదు కదా అని అనుకున్నారట. ఆ సంగతి ఎందుకు తెలుస్తుంది? దైవ జనాంగమా, దేవుని పిల్లలైన మనం దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, కృపను పొందిన తర్వాత, కృపకు పాత్రులమైన తర్వాత, మన స్థితిగతులు మారిన తర్వాత ప్రభువుతో ప్రభువుల సన్నిధిలో సహవాసములు ఉండగలిగితే మన బ్రతుకులు దీవెనకరంగా, ధన్యకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయే తప్ప ప్రభువులు కాదని మనం ఏది సాధించలేమన్న సంగతిని మీరు ఈ బుధవారం రాత్రి కాల వేళ మనసును పెట్టాలని మరొకసారి మీకు నమస్కరిస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పరేమన్నా? హల్లెలూయా. ఎందుకు జరిగింది ఇదంతా అని మనం ఆలోచన చేస్తే, ఎక్కువైపోయిన తర్వాత భక్తికి దూరం అయిపోయారట. మనం కూడా ఎక్కువైపోతే గుడి బడి గుర్తుండదు. మాట్లాడట్లేదు మీరు. పేదరికంలో ఉన్న భక్తి లేనప్పుడు
ఉన్నప్పుడు ఆలోచించండి. కొంప లేనప్పుడు ఉన్న భక్తి ఉన్నప్పుడు, ఉద్యోగం లేనప్పుడు ఉన్న భక్తి కలిగినప్పుడు, పెళ్లి కాలేనప్పుడు ఉన్నది పెళ్లి అయినప్పుడు. తెలుగురా బిడ్డ, మనం మాట్లాడుకుందాం. ఉండదు. ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను, ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంతదాకా మీకు అర్థం కావాలని చెప్తాను నేను. అపోస్తలుడు మనం లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో చదువుతాం. ఏం చదవద్దు కానీ 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. 10 మంది బాగుపడ్డారా? బాగుపడ్డారు. మొత్తం కోటలు పెట్టారా? మాట్లాడలేదు. మళ్ళీ పాస్టర్ అయ్యా ప్రార్థన చేసాం, బాగుంది, ఆరోగ్యం ఉందని ఎవరైనా సాక్ష్యం చెప్పాడా? మేము ప్రార్థన వల్ల మేము ఇలా ఉన్నాం అని ఎవడైనా చెప్పగలిగాడా? విచిత్రం ఏంటో చెప్పడం తలగొట్టుకుంటాం మనం. అన్యుడు వచ్చాడంటే తిరిగి ఒక్కడే. ఎవరు వచ్చింది? ఎవరు అంటే మిగిలిన వాళ్ళు ఎవరు? దేవుని పిల్లలు, విశ్వాసులు, ధన్యులు. కానీ అన్యుడు వచ్చాడు, వాడు సమరయుడు. గొప్ప శబ్దంతో కేకలు వేస్తూ, అయ్యా సమాజానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన నన్ను, పాపిని రొమ్ములు కొట్టుకొని ఆడాల్సిన, గుండెలు బాదుకొని ఆడాల్సిన నన్ను బాగు చేస్తావు. నీవు లేకపోతే, నువ్వు వచ్చి ఉండకపోతే, నన్ను రక్షించుండకపోతే, నీవే నన్ను బాగు చేసి ఉండకపోతే నేను ఏమైపోతానంటే బిగ్గరగా కేకలు వేసినప్పుడు యేసుప్రభు అన్నారు, మిగిలిన 90 ఎక్కడ? పల్లెటూరులో ఒక నానుడు ఒకటి ఉంటుంది. మీరు నన్ను ఏమనుకున్న పర్లేదు, లైవ్లో ఉన్న వాళ్ళు ఏమనుకున్న పర్వాలేదు కానీ బహుశా ఈడేమని ఉంటాడంటే, నా కొడుకుల సంగతి నాకు తెలీదు. నేను అనకూడదు అన్నాను. అయ్యా ఏమో నాకు అవసరం కాదయ్యా, నువ్వు నన్ను బాగు చేసావు, నువ్వు నన్ను బ్రతికించావు, నువ్వు నన్ను ఆశీర్వదించావు. తిరిగి మళ్ళీ ప్రజలందరితో కలిసి ఉండడానికి, ప్రజలు అంటే కరచాలనం చేయడానికి, దండం పెట్టడానికి, మళ్ళా నా స్పర్శ వానికి, వాళ్ళ స్పర్శ నాకు అన్నట్టుగా సమాజంలో ఒక గుర్తింపునిచ్చావు. నీవే లేకుంటే, నీవు వచ్చి ఉండకపోతే నేను చచ్చి ఉండేవాడు కదని కృతజ్ఞత కలిగి. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలైన వాళ్ళు కనబడే భక్తి ప్రపంచమంతా. క్రైస్తవ్యం అనేది ఒక చోట ఒకలాగా, ఒక చోట ఒకలా కాదు. ఒకవేళ బైబిల్ భాష మారొచ్చు, భావం మాత్రం ఒక్కటే. బైబిల్ లాంగ్వేజ్ మారొచ్చు అంతే. దేవుడు ఒక్కడే, ఆరాధన ఒక్కటే, ఆత్మ ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, రక్షకుడు ఒక్కడే. ఈ సంగతి దేవుని పిల్లలు గుర్తించాలి. ప్రభు ఎవరికి చెప్పలేక బాధతో, ఎవరు నేను వాళ్ళని పెంచానా, పెద్ద చేశానా, ప్రయోజకులను చేశానా? ఏవయ్యా అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదే నాకు ఇప్పుడు. అసలు ఎలాంటి వాళ్ళు నా పిల్లలు అవసరమా? దేవుడు మాట్లాడుతూ బాధతో, సరే నా పవర్ ఏంటో చూపించాలిగా, ప్రయోగిస్తాను అని అన్నట్టుగా దెబ్బ కొట్టడం మొదలెట్టాడు. మీరు అలా వినేయండి అంతే. దెబ్బ కొట్టడం మొదలెట్టాడు. 4 దెబ్బలు తగిలాయి. ఎన్ని దెబ్బలు కదా? మాట్లాడాలి మీరు. మీకు సంగతి చెప్పనా? దేవుడు దెబ్బ కొడితే ప్రపంచంలో ఎవడు బాగు చేయలేడు. కానీ ఆ దెబ్బ ఎక్కడ కొడతాడో, ఎప్పుడు కొడతాడో, ఎలా కొడతాడో ఏసుకెళ్ళి అంటాడుకే దిక్కు లేదు. నీ కంటికి రమ్యముగా ఇంపుగా కనబడుతుంది కదా, ఒక్క దెబ్బతో లేపేస్తాను, లేపేశాడు. నేను మొన్న ఇండియాలో వాక్యం చెప్తూ ఇలా చెప్పాను. నేను ఇక్కడ కూడా ఒక గుర్తు చేశాను లేదా నాకు తెలియదు కానీ ఇష్టం నేను గుర్తు చేస్తే ఇలా అన్నాను. నేను దైవజనుడైన మోషే అహరోనుకు విరోధముగా లేచాడు కోరహు, దేవుడు లేపేశాడు అన్నాడు. లేచిన లేపేస్తాడు. మీకు నా తెలుగు అర్థం కాదా? రే కోరహు ఇస్సాహారు కుమారుడు, కహాతు మనవడు, లేవికి మునుమనవుడు. లేవి గోత్రం ఎవరిది? దేవునికి సంబంధించింది. యాజకత్వం హత్తుకొని ఉండాలి. కానీ వీడేం చేశాడు? 250 మందిని పోగేసి, ఎవరికి? మోషే గారికి అహరోనుకు విరోధముగా లేచి అని ఉంది అక్కడ. దేవునికి విరోధంగా లేచిన వాళ్ళు ఎవరినైనా దేవుడు లేపేస్తాడు. రాజ్యాలు ఏలేవారిని కానివ్వండి, దేశాలు ఏలేవారిని కానివ్వండి, ఎవరంటే కానివ్వండి. మరలా చెప్తున్నాడే, ఇది మీరు ప్రవచనంగా తీసుకుంటారో వారిని తీసుకుంటారో నాకు అవసరం కాదు, లైవ్లో వింటున్నవారు కూడా. ఎందుకంటే లేవి హత్తుకోవాలి, దేవుడే సమస్తం. అసలు వాళ్ళ పితరులందరూ చాలా భక్తి కలిగిన వాళ్ళు, చాలా గొప్పవారు. అవసరమైతే సేవకుడైన మోషే అహరోనుకు సహకరించాలి. పోనీ సహకరించకపోయినా పర్లేదు, మాట చెప్పినా ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ అపకారం చేయకూడదు. మేలు చేయకపోయినా పర్లేదు కానీ అన్నం పెట్టకపోయినా పర్లేదు, కొంపకు సొన్నం వేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు చేయకపోయినా పర్వాలా. మేలు చేయడానికి వచ్చిన మహానుభావుడినే చంపారు, కొట్టారు, గుద్దారు, తన్నారు, పిడిగుద్దులు ఊశారు, 70 ముండతో కిరీటం పెట్టారు, 70 రంధ్రాల నుంచి రక్తం వస్తున్న తుడుచుకోవడానికి చేతులు లేనివాడు వాళ్ళు ప్రభువారు మౌనం అయిపోయాడు. చేతకాక కాదు, తండ్రి చిత్తము నెరవేరాలి. తండ్రి చిత్తము నెరవేరాలి. దేవుడు దెబ్బ కొట్టకుండా ఉండడానికి మనం సిద్ధపడదాం. ప్లీజ్, చాలా తేలిక మీతో మాట్లాడుతున్నాను నేను.
మొదటి దెబ్బ పొలం మీద తగిలింది. దేని మీద? మీరు తర్వాత చదువుకోండి. దేని మీద? పొలం పాడైపోయింది. పొలం ఏమైపోయింది? పాడైపోయింది. మా ఏరియాలో ప్రతి పంటకి ధాన్యం బస్తాలు తెస్తూ ఉంటారు. నాకు పొలం లేదు కానీ పొలం ఉన్నంత ఫీలింగ్ మొత్తం ఉంటుంది. 3 సంఘాల్లో 40-50 ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. మరి మా సంఘంలో ఎవడో అన్నట్టు ఇవన్నీ పాటేద్దామని నేను అడిగి ఆఖరి పాట పాడేస్తున్నాను. ఆఖరి పాట అంటే ఏ దేశం? పరదేశమో పిల్లలు. అరే అది సేవకుడు తినవలసింది, సేవకుడే తినాలి. అభిషక్తుడు ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నాడు కనుక నీవు నీ కుటుంబమును ఏ స్థలం అందైనను అది మీరు తినవచ్చునని ప్రభువు చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు విడిచిపెట్టి దేవుని పరిచయం చేయడం ఊరకనే కాదు కదా. ఆ రోజున ప్రభు అన్నాడు, అందరికీ భూభాగాలన్నీ పనిచేస్తావు, నీ సేవ చేస్తున్నావు, మా సంగతి ఏంటంటే నేనే మీ స్వస్థం కదా అన్నాడు. ఉంటే తింటాం, లేకపోతే ఉంటాం. ఎవరిని అడగం. స్తోత్రం కలుగును గాక. మీకు అర్థం కావాలని చెప్తున్నాను దేవుని వాక్యం. కడవర దినాల నుండి వాక్యం అర్థం కాకపోతే ఇబ్బంది. పొలం పాడైంది. ఏమైంది? పొలం పాడైంది. దేవుడు మిడతలను పంపించాడు. శాపం అది. దేవుడు మిడతలను పంపించాడు. శాపం అది. దేవుడు మాట వినకపోతే శాపం ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. భయపెట్టడానికి నేను ఈ మాట చెప్పట్లా. భయపెట్టడానికి మాట చెప్పట్లా. వాక్యంలో రాయబడుతున్న సత్యాన్ని మనం గమనిస్తున్నాం. ఒకటి, పొలం మీద దెబ్బ తగిలింది. రెండవ దెబ్బ దేని మీద తగిలింది అని అంటే పొలం మీద తగిలింది. మీకు బాగా అర్థం కావడానికి ఆల్ఫాబెట్లో చెప్తున్నాను. చాలా తేలిక అర్థమైపోతుంది. నా బోధ అంతా ఎలా ఉంటుంది, చాలా తేలిక. ఇస్తరికి 3 మాటలు చెప్తూ ఉంటాను. ఆయన అక్కడ లేడు, ఆయన భూతం కాడు, ఆయన మనకు తోడు. అదే ఎస్టర్ ప్రసంగం. లేడు, కాడు, తోడు. మీరు అలా బిగిసిపోయి కూర్చొని అదే ఎస్టర్ అంటే ఆయన సమాధుల్లో లేడు, ఆయన భూతము కాడు, ఆయన మనకు తోడు. అంత తేలిగ్గా ఉంటుంది నా ప్రసంగం. పెద్ద కష్టమేమీ కాదు. దేవునికి మహిమ కలుగును కాక. బాగా తేలిగ్గా అర్థం కావాలి మీకు దేవుని మాటలు. చూడు, చిన్నపిల్లలు భోజనం చేయకపోతే చందమామ రావే జాబిల్లిరా ఈ పిచ్చోడు అనుకుంటాడు మా అమ్మ పిలిస్తే సల్మా పై నుంచి ఎందుకు వచ్చేస్తున్నాయి అని అంటాడు. మా తిప్పలన్నీ ఏంటో తెలుసా సేవకులుగా? కనీసం ఒక్క మాట అయినా మీ మనసులో వేస్తే కనీసం జీవితాలు, కుటుంబాలు బాగుంటాయన్న సదుద్దేశం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో తిట్టాలనో మరొకటి కాదు అన్న సంగతిని మీరు గమనించాలి. పొలం మీద దెబ్బ తగిలినప్పుడు వీళ్ళు ఏమనుకోవాలి? ఒరే పొలం పాడైపోయింది. ఎందుకో తెలుసా? పొలాన్ని తినడానికి 4 పురుగులకు దేవుడు ఆజ్ఞాపించాడు. చాలా బాధకరమైన విషయం అది. దేవుడు గొంగల పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు. నేనంటాను వీటి కోసం వివరించడానికి నాకు టైం లేదు కానీ గొంగల పురుగులు పట్టినా పర్లా, మిడతలు పట్టినా పర్లా, పసర పురుగులు పట్టినా పర్వాలేదు కానీ చీడ పురుగులు పట్టకూడదు సంఘానికి. ఇది ఒక సబ్జెక్ట్ అవుతుంది. ఇదే పురుగు కనబడదు మనకని, కనబడదు. కింద నుంచి ఎక్కడి నుంచో ఇవన్నీ పైనుంచి కొడతాయి కానీ మొదటి నుంచి కొట్టుకుంటూ వచ్చేది చీడ పురుగు. ఒకసారి మొత్తం వృక్షమంతా కూలిపోతాయి. ఆ మిడతలు అనుకొని కనపడతాయి. చిన్న బెజ్జీలు ఎడతా ఉంటే తరిమేయచ్చు. పసర పురుగులు కూడా కనపడతాయి మనకి, గొంగల పురుగులు కనపడతాయి. కనపడడం ఏమనుందంటే చీడ పురుగే కనపడదు. ఇలాంటి చీడ పురుగులు సంఘానికి మహాశీడ. ఎందుకో తెలుసా? ఈ సగం బాగు చేస్తే ఈ చీడ పురుగు కింద నుంచి ఏకంగా మొత్తం తొలిసేసి పడిపోయే వరకు తెలియదు మనకి. పడిపోయే వరకు తెలియదు. పర్వతం కూలిపోతాయి. అందుకు చీడ పురుగులు సంఘంలో ఉండకుండా నాశనం అవ్వడం కాక. మీరు మాట్లాడట్లేదు. చీడ మనం బాగు చేయాలి తప్ప సంఘాన్ని పాడు చేయకూడదు. క్రైస్తవ్యాన్ని బాగు చేయాలి తప్ప పాడు చేయకూడదు. మొదటి దెబ్బ ఎక్కడ తగిలిందంటే పొలం మీద తగిలింది. పొలం అంతా పాడైపోయింది. వీళ్ళది ఏమైంది తెలుసా? పోతే పోయింది రా పొలం ఉంది కదా. ఏముంది కదా? ఏం దేవాలో బాబు నాకు అర్థం కావట్లేదు. పొలం మీద దెబ్బ తగిలింది, పొలం ఉంది కదా, పళ్ళు తిని బతికేయచ్చు అనుకున్నారు. దేవుడు మళ్ళా పొలం మీద దెబ్బ కొట్టాడు. అయిపోయింది కదా. పొలం పోతే పోయింది, పాడుంది కదా అనుకున్నాడట. మార్పు రావడానికి మారడానికి ఇష్టపడలేదు. అది ఉంది కదా, ఇది ఉంది కదా అని ధీమాతోనే ఉన్నారు తప్ప మనం చేస్తున్నది తప్పు కదా అన్న భావం వాళ్ళలో ఇంకా కనబడలేదు. మొదటి దెబ్బ పొలం, రెండో దెబ్బ పొలం, మూడో దెబ్బ పాడి. పొలం పోతే పోయింది, పొలం పోతే పోయింది, పాడిపోతే పోయింది. పానీయం ఉంది కదా అంటే నీళ్ళు ఉన్నాయి కదా అనుకున్నారు. వీళ్ళకే ఇన్ని ఎన్నో తలవుతాట్లుంటే
వీళ్ళకే ఇన్ని ఏదో తెలివితేటలుంటే అనకూడదు కానీ నేను వీళ్ళకే ఇన్ని తెలివితేటలుంటే సర్వ సృష్టికర్త జ్ఞాని అయిన సర్వాంతర్యామి అయిన మహాదేవుడికి ఎన్ని ఆలోచనలు ఉండాలి. హల్లెలూయా. కరెక్ట్గా అప్పటి వరకు ఉన్న నీళ్ళన్నీ కూడా నదులు ఎండిపోయి ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేయాలో అర్థం కాల. విచిత్రం ఏంటి తెలుసా? పొలం పాడైంది, ఫలం పాడైంది, పానీయం లేదు, పాడి లేదు. కానీ అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ తాగడానికి మందు దొరుకుతుందట. మీరు చదువుకుంటారా? ఇన్ని బాధల్లో ఉంటే, ఇన్ని కష్టాల్లో ఉంటే, ఇన్ని ఇబ్బందులు ఉంటే, ఒరే పొలం పాడైపోయింది, పొలం పాడైపోయింది, పాడి పాడైపోయింది, తాగడానికి నీళ్ళు లేవు అని కనీసం బాధతో ఎవడైనా దేవుని వెతుకుతారని అనుకుంటే సారా ఎక్కడ ఉందని ఎదుర్కొంటున్నారట. లోకం ఎటు వెళ్ళిపోతుందో ఆలోచించండి. లోకం ఎటు వెళ్ళిపోతుందో ఆలోచించండి. ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దేవుని పిల్లలు దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, పాడాలి, కీర్తించాలి, కొనియాడాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో సమయం గడపాలి. దేవాన్ని ఉన్నావు కాబట్టి ఈ రోజున మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పవలసిన వాళ్ళు మందిరానికి రాకుండా ఆగిపోయారట. 8వ వచనం. 8వ వచనం చదువుతూ ఉంటే, దేవుని పిల్లలారా, రావాల్సిన నైవేద్యం పానర్పం యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయింది. మందిరాలు ఖాళీ అయిపోయి యాజకులు ఏడుస్తున్నారు. దేవా, నీ పిల్లలు అన్నీ ఇచ్చావు కదా, ఆరోగ్యం ఇచ్చావు, ఆనందం ఇచ్చావు, ఆశీర్వాదం ఇచ్చావు, స్థితిని మార్చావు, బ్రతుకులు మార్చావు, భోగాన్ని ఇచ్చావు, భాగ్యాన్ని ఇచ్చావు, ఎవరు కనపడలేదయ్యా. దేవుడు ఇప్పుడు యాజకులు అంగలార్పు విన్నాడా? బలిపీఠం దగ్గర సేవకుడు ప్రార్థన దేవుడు వింటాడా? హల్లెలూయా. ఆలకిస్తాడైనా, అంగీకరిస్తాడైనా. అద్భుతం చేయాలి ప్రభా, ప్రజలందరినీ దర్శించండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు యోవేలుతో మాట్లాడుతుంటాడు. యోవేలా, వాళ్ళు నా పిల్లలు కదా, నేనేం చేయలేకపోతున్నాను, ఏం అనలేకపోతున్నాను, నేను మధ్యవర్తిగా పంపిస్తున్నాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. అప్పుడు రాశాడు 2:12. అప్పుడు రాశాడు 2:12. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా వాళ్ళు నా దగ్గరికి రాగలిగితే, ఇప్పుడైనా వాళ్ళు నా దగ్గర రాగలిగితే. చూడండి, యాక్సిడెంట్ అయిన తర్వాత కుర్రోడు 140-160లో బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆడు పడిపోయి ఈ మోకాళ్ళు మోచప్పులు అన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడైనా మాట్లాడేమో బండి డ్రైవింగ్ అది కంట్రోల్ చేస్తాడని అనుకుంటే, ఎందుకంటే నెల పూర్తం లేదు కదా ఆడికి. మా ఏరియాలో అయితే నెల తక్కువ అని అంటారు. అంతే కదా, మనం మాట్లాడుకుందాం. పడిపోయాడా, దెబ్బలు తగిలాయా, కనీసం విజ్ఞత ఉండాలా, ఇక నేను మళ్ళీ బండి రైడ్ చేస్తే కాస్త కంట్రోల్లో ఉంచుకోవాలి, తగ్గించి తోలాలి అని విజ్ఞత లేకుండా అప్పుడు మనం ఏంటంటే ఇప్పుడైనా ఏం పర్వాలేదు అయినా అట్లా మార్పు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్కానింగ్ చేస్తారు, మొత్తం గుండె అంతా బెజ్జలు పడిపోయింది అని అంటాడు. అప్పుడు డాక్టర్ గారు అంటారు, ఈ ఏళ్ళ నుంచి ఈ అలవాటు మానే అంటాడు. ఆ 3 రోజులే అంటాడు, మా అంటాడు. కానీ ప్రభు అన్నాడు, ఇప్పుడైనా పర్వాలేదురా, మరి మానరా 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 అని అన్నా కానీ దేవుడు గొడవ దేవుందే, ఈడు ఏడిపి ఈడిదే. 3-4 బతికినా కానీ అలా బతికి చేస్తాను అంటాడు. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే ఇది ఎందుకు కాదనుకోవాలి నాకు అర్థం కాదు. ప్రసంగి గ్రంథంలో ఎలా రాయబడుతుంది, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోదు, బుద్ధిహీనముగా తిరగవద్దు, దుర్మార్గపు పనులు చేయవద్దు. ఎంత భయంకరం చూడండి. దేవుడు మాట చెప్పనా, చావును కోరేవాడు కాదు దేవుడు. నేను మరలా చెప్తున్నాను మీకు, చావును కోరేవాడు దేవుడు కాదు, దేవుడు చావును కోరడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు, నేను ఎదుకొచ్చి నేను చూడగా అనే మాట చెప్తుంటాడు. నీ జన విధము చూడగా నాభి సూత్రం కోయబడలేదు, బట్ట చుట్టలేదు, ఉప్పు రాయలేదు, నీళ్లతో స్నానం చేయించలేదు, రక్తంలో నువ్వు పూరలాను చూడగా నీ దగ్గర నుంచి నిన్ను చూస్తూ చాలా మంది వెళ్ళిపోయారు. కానీ ఆ టైంలో నేను నీ దగ్గరకు వచ్చాను, నిన్ను చూచాను, నీకు నిన్ను బ్రతకాలని నేను కోరుకున్నాను, నీ యందు జాలిపడి అంటాడు. చాలా మంది వెళ్ళిపోయారు, ఒక్కడ ఆగలేదు. కానీ ప్రభు ఒక్కడే అక్కడ ఆగి జాలిపడి బ్రతకమని చెప్పాడట. ఎంత అద్భుతమైన మాట. బ్రతుకును కోరేవాడు ఉన్నాడు అని అంటే, క్షేమాన్ని కోరేవాడు ఉన్నాడు అని అంటే, బాగును కోరేవాడు ఉన్నాడు అని అంటే, ఆనందాన్ని ఆశీర్వాదాన్ని కోరేవాడు ఉన్నాడు అని అంటే, నీవు నేను నమ్మిన దేవుడు ఒక్కడే మన బాగును, మన క్షేమాన్ని, మన ఆనందాన్ని, మన ఆశీర్వాదాన్ని కోరుకున్న దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా అంటే మరి ఇప్పుడైనా పర్లేదురా. అప్పుడు యోబేలు దగ్గరికి వచ్చినాడు, మరి దేవుడు ప్రేమ కలిగిన వాడరా, జాలి కలిగిన వాడరా, కనికరం కలిగిన వాడరా. మీ మోసం, మీ దగ, మీ పాపం, మీ అతిక్రమం ఆయన
జ్ఞాపకం చేసుకోరా, ఇప్పటికైనా మించిపోయింది, రండిరా, వచ్చే మీరు కాస్త భక్తితో రండిరా, ఉపవాసం ఉండి రండిరా, ప్రతిష్ఠించుకుంటారా, మరలా దేవుడు మీ ఎడల కార్యాలు చేస్తాడా. హల్లెలూయా. అప్పుడు ప్రకటించాడు ఆయన, ఏమన్నాడు తెలుసా, ఇప్పుడైనను అని చెప్పి 1వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పరచండి. ఎందుకనంటే దేవుణ్ణి బతిమలాడుకోవడం. ఏం చేయాలి? ఇప్పుడు మనం పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ రాబట్టుకోవాలి. ఫలం పాడైపోయింది, మాడి పాడైపోయింది, త్రాగడానికి నీళ్లు లేవు, కుటుంబాల్లో ప్రశాంతత లేదు, ఓ పక్కన శత్రు దేశాలు చుట్టాయి, లోకమైపోతున్నాం సమాజానికి. దేవుడు మరలా కనికరించుకునేలా కార్యం చేయాలి అని అంటే మనం దేవుని మాట మీద గౌరవం వచ్చి, సన్నిధికి వచ్చి, సహవాసానికి వచ్చి, మందిరానికి వచ్చి ఆయన్ని బ్రతిమలాడుకుంటే, హల్లెలూయా. దేవుని పిల్లలు చేయాల్సిందని తెలుసా, టైం అంతా ఎక్కడో చెత్త విషయాల దగ్గర గడుపుతాం తప్ప యేసు ప్రభు పాదాలు పట్టుకొని టైం ఉన్నప్పుడల్లా ఆయన దగ్గర ఏడ్చి, ఓ సంగతి చెప్పిన, ఆయన దగ్గర ఏడ్చిన వాళ్ళు అందరూ నవ్వుతారు. స్తోత్రం కలిగి, అది నా ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా ఒక ఇబ్బంది కలిగింది అనుకోండి, ఏముండదు, ఇక ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోవడం. నా పిల్లలు కూడా అంతే, 3 పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు. చాలాసార్లు నేను అమ్మగారిని అడుగుతాను, నా భార్యను, ఈరోజు వాళ్ళు భోజనం చేయలేదేంటి? అలా కాదండి, 4 రోజులు 5 రోజులు వారం రోజులు ఉపవాసం ఉన్నారట. ఎందుకు? ఏదో వాళ్ళకి కొన్ని ఆశలు కోరికలు ఉన్నాయట. ఓహో అలాగా. అప్పటి నుంచి నేను ఎప్పుడు అడగను. మళ్ళా ప్రతి సంవత్సరం 47 రోజులు పిల్లలు ఉపవాసాలు ఉంటారు. అడగను నేను. శుక్రవారం, శనివారం, ఆదివారం ఆరాధన అయ్యే వరకు మళ్ళీ భోజనం చేయవు. అడగను నేను. ఇన్ని కార్యాలు చూసాను జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు లండన్ వెళ్ళి చదివే ముందు వాడు వీసా 24 అవర్స్ అవ్వాలి, లేదంటే అయిపోతుంది ఇబ్బంది. వాడికి పెట్టిన లోన్కి 24 గంటలే ఉంది. దేవుడు ఎంత అద్భుతం అంటే, ఆ ముందు రోజు వాడు 1 వీక్ ఫాస్టింగ్లో ఉన్నాడు. బెంగళూరు వీసా, అప్పుడు వరకు ఇక టైం అయిపోతుంది అన్న పరిస్థితిలో కనికర సంపన్నుడైన దేవుడు కనీసం ఇక ఇంటర్వ్యూ పెద్దగా ఏమీ లేకుండానే అయిపోయిన వెంటనే డాడీ వీసా స్లాట్ ఓకే అయింది. ఆ తర్వాత ఇక రేపు టికెట్ అనగా 24 గంటలు మాకు లెటర్ రావాలి బ్యాంక్ నుంచి. టెన్షన్గా ఉన్నాం. 5 గంటలకు బిఎం గారు ఫోన్ చేసి, సార్ మనకి లోన్ గ్రాంట్ అయినట్టుగా లెటర్ వచ్చింది అన్నాడు. స్తోత్రం కాక అంతకుముందే వారం రోజులు వాడు ఉపవాసంలో ఉన్నాడు. ఓ పక్కన నా భార్య ఉపవాసం, నేను పనులన్నీ చూస్తున్నాను. మన స్థాయికి లక్షలు పెట్టి పిల్లల్ని ఎబ్రాడ్లో చదివించాలంటే అయ్యే పని కాదు. ఒక మాట చెప్పిన, మన వల్ల కాదు కానీ మనం నమ్మిన దేవుని వల్ల. చప్పట్లు కొట్టి దేవుని కనపడతాడు. మన వల్ల కాదు కానీ మనం నమ్మిన దేవుని వల్ల అవుతుంది. నువ్వేది ఆశిస్తున్నావో, ఏది కోరుతున్నావో, నీ ఇంటి కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భవిష్యత్తు కొరకు నువ్వేది ఆశిస్తున్నావో నీ వల్ల కాదు, కానీ నీవు నేను నమ్మిన దేవుని వల్ల అవుతుంది. ముగించబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు రావాలయ్యా సన్నిధికి? ఎందుకు ఉండాలి ఉపవాసం అంటే దేవుని బ్రతిమలాడుకోవడానికి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తానన్న దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు, అబ్రహామా మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అనేసరికి, అబ్రహాం, అయ్యా మా కుర్రోడు ఉన్నాడయ్యా, నాతో ఉండమన్నానయ్యా. ఏం చేస్తావయ్యా? భార్య మాట నేను కాదని వాడు పల్లపు స్థలాలు కంటికి రమ్యంగా కనబడుతున్నాయని కోరుకుని వెళ్ళిపోయాడయ్యా. నేను ఏమనలేకపోతున్నానయ్యా. కానీ వాడు నా సోదరుడు కొడుకు కదయ్యా, అక్కడ వాడు ఒక్కడు ఉన్నాడయ్యా. అందుకే చెప్పాను, అబ్రహమా స్నేహితుడు కదా, నీతో చెప్పకుండా ఎప్పుడైనా నేను ఏమైనా చేశానా? చేయలేదు కదా, అందుకే చెప్పాను. ఓకే, బేరం ఆడుతున్నాడు. ప్రభువా అక్కడ 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, ప్రభువు అంటాడు ఒక్కడుంటే చాలు. హల్లెలూయా. అందరూ నీతిమంతులు ఉంటారని నేను చెప్పను, అందరూ భక్తి కలిగిన వాళ్ళు ఉంటారని నేను చెప్పను, అందరూ పరిశుద్ధులు ఉంటారని చెప్పను, కానీ అక్కడ ఎవరో ఒకరు ఉంటారు. వారిని బట్టి దేవుడు ఆ శాపాన్ని ఆపుతాడు. స్తోత్రం కలుగును. ఆ కీడును ఆపేస్తాడు, మేలు చేయడం ప్రారంభిస్తాడు ఆయన. ఎందుకు ఒక దేవుడు. మేము ఇజ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు గైడ్ అన్నాడు, ప్రశాంత్ కుమార్ విజయవాడ, ఇప్పుడు ఆయన ఇజ్రాయేల్లోనే ఉంటున్నాడు. కరెక్ట్గా సొదొమ గొమొర్రా వచ్చేసరికి 2 బస్సుల్లో వెళ్తున్నాం, 100 మంది పాపులర్ స్పీకర్స్ అందరూ నాతో పాటుగా డేవిడ్ బ్రాండన్ గారు, గుంటూరు మ్యాచెస్ గారు, అందరూ మొత్తం స్పీకర్స్ అందరూ బయలుదేరా. కరెక్ట్గా సొదొమ గొమొర్రా వచ్చింది. ఇదే సొదొమ గొమొర్రా, ఎవరైనా దిగుతారా అన్నాడు. అని అన్నవాడు ఏమన్నాడు తెలుసా, మీరు దిగిన తర్వాత మళ్ళీ కారులోకి రాకపోతే
నన్ను ఏమనకండి, ఉప్పు స్తంభాలు అయిపోతే నేను ఏం చేయలేను, ఒక్కటి దిగితే ఒట్టు. అలాంటి పాపులర్ స్పీకర్స్, ఒక్కడి దిగితే ఒట్టు, ఒక్కడి దగ్గర ఎంతైనా ప్రాణం కదా. అందరూ టీవీ స్పీకర్లే. దేవుడి స్తోత్రం కదా. అదిగో లోతు భార్య ఆవిడే ఉప్పు స్తంభం అయిపోయింది, ఆపలేడు. మీరు కూడా ఒకవేళ విశ్వాసం ఉంటే దిగండి, లేకపోతే లేదన్నాడు. బస్సులు ఆపారు, ఎప్పుడు దిగలా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి జనాంగమా, దేవుడి పిల్లల, కృప కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన కొరకు మనం జీవించగలిగితే, వాక్యానుసారంగా బ్రతకగలిగితే నిశ్చయముగా దేవుడు మన ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తాడు. స్తోత్రం. ఎందుకు మనం ప్రభు సన్నిధికి రావాలి అంటే ఉపవాసం ఉండాలి. మనం బ్రతిమలాడుకోవడానికి, ఏం చేయడానికి, ఎలా బ్రతిమలాడాలో తెలుసా? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో బ్రతిమలాడాలి. వివేకము కలిగిన మంచి హృదయంతో, పశ్చాత్తాపంతో మనం బ్రతిమలాడగలిగితే కార్యము చేయగలిగిన దేవుడు పగను ద్వేషమును మనసును పెట్టక పశ్చాత్తాపడి, ఎప్పుడైతే తన పిల్లలు సేవకుడు మాట విన్నారు, మందిరానికి వచ్చారు, ఉపవాసం ఉన్నారు, పశ్చాత్తాపడ్డారు, దేవునికి విరోధమైన వాటిని విడిచిపెట్టారు, అప్పుడు దేవుడు కార్యం చేయడానికి మాట చదివి ప్రార్థన చేసి పెడతాను. నేను 2వ అధ్యాయం 18వ వచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యెహోవా, ఆగండి. అప్పుడు ఎప్పుడు? దైవజనుడైన యోవేలు మాట వాళ్ళు విన్నప్పుడు, మందిరమునకు వచ్చినప్పుడు, పాపమును పశ్చాత్తాపమును పడి దేవుని కొరకు విరోధమైన విడిచినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని బ్రతిమిలాడినప్పుడు. అది ఆన్సర్. అలా ఉండాలి బైబిల్. అర్థమైంది కదా? అప్పుడు ఎప్పుడు? ఒరే మీరు ఇప్పుడైనా మనస్ఫూర్తి. ఇంకొక మాట చెప్పాలి అక్కడ. ఇప్పుడు పాస్టర్ గారు రమ్మన్నారు కదా అని బాధపడుతూ సనుక్కుంటూ సత్తా బతుకుతా లేస్తూ పీక్కుంటూ అలా రాకూడదు గుడికి. అదే అన్నాడు అక్కడ, మనస్ఫూర్తిగా రండి అన్నాడు. ఎలాగా? మళ్ళీ చెప్తున్నాడు, ఎలాగా? మనం వచ్చినా మనస్ఫూర్తిగానే, ఇచ్చినా కానుక కూడా సనుక్కుంటే ఇవ్వకూడదు సుమే. దానికంటే దరిద్రం ఇంకోటి అసలు. ఐఎమ్ సో సారీ. ఏమండి, నేను ఈ మాట చెప్పిన, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే మనకి? ఆయన ఇస్తేనే కదా. లేనప్పుడు లేకుండా ఏడ్చాం కదా, ఉన్నప్పుడు ఇవ్వడానికి ఏమైంది? దేవునికి స్తోత్రం కలుగుతారు. చాలా విషయాలు నేర్చుకోలేరు మనం. మనస్ఫూర్తిగా ఎలాగే రావడం, ఇవ్వడం, పాట పాడడం, పరిచయం చేయడం. ఏ పాస్టర్ గారు అన్నీ నాకే చెప్తాడు అని అనుకున్నాను అనుకో, ఎప్పటికీ నువ్వు గొప్పడు కాదా? టైం లేదు కానీ దేవుని పిల్లరా, సండే స్కూల్కి వెళ్ళి మందిరంలో గొప్ప పరిచయం చేసి, అందరికంటే ముందుగా నేను మందిరంలోకి వెళ్ళిపోయేవాడిని, చర్చ అంతా కూర్చోవాడిని. ఈతాపు షాపులో ఫ్రాన్సిస్ అయ్య గారు ఎలాంటి వారికి తెలుసు, పల్లెటూరులో చర్చ అంతా నేనే తుడిచేవాడిని. ఈతాపు షాపులు పైన కట్టి పెడితే ఇప్పి మళ్ళీ వేసి ప్రార్థన అయిపోయిన తర్వాత నేనే చుట్టేవాడిని మళ్ళా. ఈ రోజున ప్రపంచ దేశాలు తిరగడానికి, వేల కొద్ది ప్రజలకు వాక్యాన్ని చెప్పడానికి, వందల మంది సేవకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడి కృప. నేను వచ్చిన దగ్గర నుంచి ఈ సాధ్యాలు ఉన్న తెలుగు క్రైస్తవ సంఘం వారు, నా కూడా తిరిగి వాళ్ళందరూ ఘనమైన వారై ఉన్నతమైన ఉద్యోగాలు చేసేవారై ఉండి, వారు డ్యూటీలు టైం ఆపేస్తున్నారు నా కోసం. నేను మనసులో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఇంత విలువైన సమయాన్ని నీ మహిమ కొరకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారే, సేవకుడు ప్రేమించి పరిచర్య జరగాలని వారికున్న వసతులన్నీ ఆపుకుంటున్నారే. నాకు అర్థమైనప్పుడు చూపిన ప్రేమను, చేసిన కార్యమును మర్చిపోవడానికి దేవుడు ఎప్పటికీ అన్యాయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగానే వచ్చారట మందిరానికి, మనస్ఫూర్తిగానే ఉపవాసం ఉన్నారు, మనస్ఫూర్తిగానే తగ్గించుకున్నారు, మనస్ఫూర్తిగానే ఆరాధిస్తున్నారు. ఇవన్నీ చూసిన దేవుడు అనుకున్నాడు, ఆయనే పశ్చాత్తాపడ్డాడు. విచిత్రం తెలిసే, ఇంకా మనం పశ్చాత్తాపడ్డానే మొదలు ఆయనే పశ్చాత్తాపడుతున్నాడు. కొన్నిసార్లు మనం ఒక మెట్టు దిగం, ఆయనే దిగుతున్నాడు. ఏం చేస్తాం, తప్పదు. కన్న ప్రేమ. ఏ ప్రేమ? కన్న ప్రేమ. అది కన్న తండ్రి ఆ ప్రేమ. ఆశ్చర్యం. ఆయన పశ్చాత్తాపడడం ఏంటంటే బైబిల్ చాలా విచిత్రం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18 ఏమంటాడు, రండి మనం వివాదం తెచ్చుకుందాం. ఆయనకి మనకి ఏమైనా దెబ్బలాట అయిందా? ఏమంటాడు, అరే మనం ఏమైనా దెబ్బలాడుకున్నాం, వారండి కూర్చొని కార్యం మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ప్రేమ, జాలి, కనికరం, దయ, వాత్సల్యత, అనురాగం, ఎఫెక్షన్ చాలా గొప్పది. చూశాడు, అనుకున్నాడు, అద్భుతం.
చదివండి, ప్రార్థన చేస్తారు. 18. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి ప్రజలను బట్టి జాలిపడి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవసరాలు తీర్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శత్రువులను హతమార్చాడు, పనిని దీవించాడు, వారిని ఆత్మతో నింపాడు, వారిని ఆత్మలో వర్ధన చేశాడు. తిని తృప్తి పొంది, కడుపారా తిని తృప్తి పొంది, కొట్లలో ధాన్యం అలాగే ఉండేలాగా. అద్భుతం. తిరిగి మరలా ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది, వారు కోల్పోయినదంతా కూడా మరలా దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఆ కోల్పోయినదంతా కూడా మీరు 25వ వచనం కూడా చదువుకుంటే తిరిగి మరలా ఏ చీడ పురుగు, ఏ గొంగల పురుగు, ఏ పసర పురుగు, ఏ మిడతలైతే తిన్నాయో ఆ తినివేసిన ఆ పంటను సంవత్సరములు దెబ్బతిన్నారే, ఇబ్బంది పడ్డారే, పోగొట్టుకున్నారే, కోల్పోయారు, అదంతా మరలా నేను మీకు ఇచ్చేస్తాను. ఇక నా పిల్లలుగా మీరు ఎప్పటికీ సిగ్గుపడరు అన్నాడు. ఆమె దేవుడు అంటున్నాడు. అందుకే చెప్పాను ఇందాక, వాగ్దానాలు అద్భుతంగా ఇందులో ఉన్నాయని. ప్రభు అంటున్నాడు, ఇక మిమ్మల్ని ఎప్పుడు సిగ్గుపడేవారిగా, తలదించుకునేవారిగా, తల పైకి ఎత్తుకునే వారిగానే చేస్తాను. నా పిల్లలకి ఎప్పటికీ సిగ్గునందరు. ఎంత మంచి దేవుడు. కాబట్టి ఆయనతో సమయం గడుపుట, సన్నిధిలో ఉండుట, మాట వినుట ఎప్పటికీ మనకు వ్యర్థం కాదు కాదు కాదు. వాళ్ళు ప్రభు మాట విన్నారు, సేవకుల మాట విన్నారు, మందిరంలోకి వచ్చారు, పశ్చాత్తాపడ్డారు, మనస్ఫూర్తిగానే వచ్చారు, ఉపవాసం ఉన్నారు, ప్రతిష్ఠించుకున్నారు, దేవునికి రోజు మీరు వాటిని విడిచిపెట్టారు. వీటన్నిటిని పైనుంచి అన్ని చూస్తున్న దేవుడు నా ప్రజల్లో మార్పు కలిగిందని అనుకొని కార్యాలు చేయడం దేవుడు మొదలుపెట్టాడు. మనలో ఒక మార్పు దేవుడు చూస్తే కార్యం అనేది ప్రారంభమవుతుంది. ఆమె అటు కృప కన్నతండ్రి కరుణమయుడు మీ అందరికీ దయచేయండి గాక. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మరొకసారి మీ సన్నిధానంలో దైవజనులు వీరబాబాయ్ గారిని బట్టి, సలీస్ గారిని బట్టి, డేవిడ్ గారిని బట్టి ఉన్నారు. ఫ్రాన్సిస్ అయ్య గారు, తెలుగు క్రైస్తవ సంఘం సాధ్యవారు ప్రభా, ఈ ప్రాంతాలన్నీ నేను తిరగడానికి కారకులై దేవ అడుగుపెట్టి ఆశీర్వదించడానికి మీరు కృపణిస్తున్నారు. ప్రకటించిన ప్రతి మాటను నీరు కట్టి ఫలింపచేయండి. ఘనమైన ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి. పరిచయం విస్తరింపచేయండి, కార్యాలు జరిగించండి, మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.